ఏం చేస్తున్నావే? మన రూమ్ నుండి అవతల వాళ్ళ బెడ్రూమ్ కి కన్నం పెడుతున్నాను. వసే గొడవలు అయిపోతాయే. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరండి, అందరూ షాపింగ్కి వెళ్ళారు. అసలు కన్నం ఎందుకు పెడుతున్నావే? వాళ్ళు కొత్త ఏసీ కొనుక్కున్నారండి. వాళ్ళు ఆన్ చేసినప్పుడల్లా మన రూమ్ కూడా కూల్ అవుతుందని. మేకప్ కు మాత్రం ఇచ్చా 3 గంటల అవకాశం. బయటికి ఎడితే చాలు మేకప్ మేకప్ టేకప్. ఎవరో వచ్చి మేకప్, అందరూ సినిమా యాక్టర్లే. వాళ్ళు చేసుకోవాలంటే అర్థం ఉంది, మనకెందుకండి మేకప్? మొత్తం పెదవులకు పూసేసి, ముక్కులకు పూసేసి, మూతికి పూసేసి, అసలు మనిషో దెయ్యమో తెలియకుండా చేసేసి చంద్రముఖి 1, 2 అయ్యాయి. వీళ్ళందరూ చంద్రముఖి 3. ఏమండి, నేను ఎలా ఉన్నానండి? నువ్వు చాలా బాగున్నావే. ఈ చీరలో ఎలా ఉన్నానండి? ఈ చీరలో సూపర్ ఉన్నావే. ఈ హెయిర్ స్టైల్లో ఎలా ఉన్నానండి? ఈ హెయిర్ స్టైల్ ఇంకా సూపర్ గా ఉన్నావే కదా. నిజంగా నేను అందంగా ఉంటే ఒట్టేసి చెప్పండి. నేను ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనే. మరి ఎందుకని నన్ను తప్ప దానిపోయిన ఆడవాళ్ళందరినీ చూసుకుని నోరు ఎలబెట్టేస్తారు? ఏబిసిడీలు చెప్పు. ఏ ఫోర్ యాపిల్. 2026లో ఏబిసిడీ చెప్పడం అలా కాదు, నేను నిన్న నేర్పించినా కదా, అలా చెప్పు మంచిగా. A4, B4, C4. మంచిగా చెప్తున్నావు చెప్పు. D4, E4, F4. మర్యాదగా చెప్తున్నా, నేను 10 అంకెలు లెక్క పెట్టేలాగా మాట్లాడలేదనుకో, బట్టలు సర్దుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. 1 2 3 4 5 6 7 8 9. తొందరగా 10 కూడా లెక్కెట్టి బట్టలు సర్దుకుని పుట్టిండి పో. ఎందుకు మాట్లాడేశారు కదా. బెల్లానికి సవతుందని తెలిస్తే ఆడిది అమ్మోరైపోద్ది. అంటే ఇదంతా అనుమానంతో అడిగాననుకో, అరకొరగా చెప్తావు. అందుకే ప్రేమగా అడిగాను, మొత్తం చెప్పేశావు. మన దేశంలో ఎంత అందంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, ప్రతి అమ్మాయికి ఈ ఉద్యోగం ఖచ్చితంగా అప్లై చేయాల్సిన అవసరమే లేదు.